నా పేరు శ్రీకాంత్, మాది కోదాడ. మాది అసలు తూర్పుగోదావరి జిల్లా. అయితే మా తాతల కాలంలోనే కోదాడ గ్రామంలో స్థిరపడ్డారు. ఇక మేము కూడా ఇక్కడే పుట్టి పెరిగాం. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ భక్తిలో ఉండేవాడిని, ఎక్కువ మాలలు వేస్తుండేవాడిని. అలాగా నా 10th క్లాస్ వరకు చదువుకొని అక్కడి నుంచి మళ్ళా చదువు మానేసి బట్టల షాప్లో కుదరడం చేయడం జరిగినది. అలాగే కొంతకాలానికి మేమిద్దరం, అంటే మా కుటుంబంలో చెప్పాలి కదా, 2 అన్నదమ్ములు, 1 చెల్లెలు. ఫస్ట్ చెల్లెలకి వివాహం చేసాం. తర్వాతకి అన్నయ్యకి వివాహమైనది. అన్నయ్యకి వివాహం అయిన తర్వాత మరి మా అమ్మగారు చనిపోవడం జరిగినది. అప్పటికి మేము ఎవరు కూడా దేవుని నమ్ముకోలేదు. అమ్మగారు చనిపోయిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికి నాకు కూడా వివాహం చేయడం జరిగింది. అలాగా వివాహం అయిన తర్వాతకి నాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన కాంచి మా ఆవిడికి అంటే ఎప్పుడూ కడుపులో నొప్పి వస్తుండేది. అది ఎందుకు వస్తుందో కూడా తెలియలేదు. అంటే ప్రతి ఒక్క హాస్పిటల్కి తీసుకెళ్తుండేవాళ్ళం, చూపిస్తుండేవాళ్ళం, స్కానింగ్ తీపిస్తుండేవాళ్ళం. అలా జరుగుతున్న టైంలో మళ్ళా బ్లడ్ డౌన్ అయిపోతూ వచ్చేదన్నమాట. అట్లా ఫస్ట్ 1 బాటిల్ ఎక్కించేవాళ్ళం, తర్వాత 2, 3, 4, నెలకి 4-5 బాటిల్ బ్లడ్ ఎక్కియడం జరిగిందనమాట. అలాగా 4 సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నాం. అదే స్థితిలో ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్తే మీకు నయం అవుతుంది అంటే, అదే స్థితిలో ఉన్నప్పుడు తన కడుపు నొప్పి వస్తుండేది విపరీతంగా. అలాగే బాధపడుకుంటూనే ఆ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే ఎంత పోతుంది అని ఎవరు చెప్తే అది నమ్మి వెళ్ళేవాళ్ళం. అలా చేసుకుంటూనే మళ్ళీ హాస్పిటల్ చుట్టూ మా అత్తగారి అమలాపురంలో ఉన్న హాస్పిటల్ తిరగడం జరిగినది. తర్వాతకి విజయవాడ నాగార్జున హాస్పిటల్, నాగార్జున యూనివర్సిటీ అని ఉండేది. అక్కడ ఆ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ స్కానింగ్ తీపించాం. అంతా బాగానే ఉన్నది. మరి కడుపు నొప్పి ఎందుకు వస్తుందో, బ్లడ్ ఎందుకు డౌన్ అవుతుందో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. కోదాడలో చూపించడం జరిగినది. కోదాడ అయిపోయిన తర్వాత మళ్ళీ మిర్యాలగూడలో హాస్పిటల్ చూపించడం జరిగినది. మళ్ళీ అక్కడి నుంచి కిమ్స్ తీసుకెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో చూపించడం జరిగినది. వాళ్ళు టెస్టులు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి బ్లడ్ ఎందుకు డౌన్ అవుతుంది వాళ్ళకు కూడా తెలియలేదు. అది చూపించుకుంటూనే ఇట్లా బ్లడ్ ఎక్కిస్తూనే వాళ్ళు హాస్పిటల్ చూపిస్తూనే వాళ్ళు అలా చేస్తున్నటువంటి పరిస్థితులు చివరికి నేను వర్క్ చేసే కాడ వర్క్ చేస్తున్నాం. ఆ స్థితిలో ఉంటూనే నేను జాబ్ చూసుకునేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. నైట్ ఇంటికి వచ్చేటప్పటికి పరిస్థితి బాగుండేది కాదు, నిద్ర ఉండేది కాదు. అసలు నైట్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఒక రోజు షాప్ మీద మేము వెళ్తున్నాం, నందిగాం దాటిను వెళ్తుంటే మా ఓనర్ గారు నేను ఇద్దరం బండి మీద వెళ్తున్నాం. మాకు ఫోన్ వచ్చింది. మా ఓనర్ గారు ఫోన్ చేసి ఇట్లా మీ ఆవిడకి సీరియస్ ఉంది, మీరు వచ్చేయండి అని ఫోన్ చేశారు. అనేటప్పటికి మేము అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంటికాడికి వచ్చేటప్పటికి అందరూ ఉన్నారు ఇంటికాడ. ఇంటి పక్క ఎదురుగుడు ఉన్న వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ కూడా, మా అత్తయ్య గారు అందరూ ఉన్నారు. ఉంటే తనకి ఆ స్థితిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన చేయడం జరిగినది. అప్పటికి మా వదిన కూడా వాళ్ళ అమ్మగారు చర్చికి వెళ్తుండేవాళ్ళు. అయితే మా వదిన వాళ్ళు కూడా ప్రేయర్ చేసుకుంటేది. మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. అంటే మా నాన్నగారికి గట్రా తెలుసు, ఇలాగ వదిన ప్రార్థన చేసుకునేలే నేను అన్నా. అలాగా వాళ్ళతో పాటు మా వదిన వాళ్ళు కూడా ఉండి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. అక్కడ ఉన్నారు, ఇంటి ఎదురు ఉన్న వాళ్ళు, జయమ్మ గారు, ఇంకా చాలా ఉన్నారు, 4-5 ఉన్నారు. వచ్చి ప్రార్థన చేశారు. ఇవన్నీ చూసావు కదా, ఒకసారి చర్చికి వెళ్ళండి అని చెప్పడం జరిగినది. మీరు కూడా దేవుని నమ్ముకోండి, మీ ఆవిడికి నయం అవుతుంది అని చెప్పారనమాట. అదే అప్పటి వరకు మనం అన్నీ తిరిగాం, హాస్పిటల్ తిరిగినాం. అక్కడికి వెళ్ళి 108 ప్రశ్నలు చేస్తే మీ ఆవిడ తగ్గుతుందని వెళ్ళాము, చాలా చూసాం. ఇది కూడా చూద్దాం, మా ఆవిడికి నయం అవుతుందని చూద్దామని ఉద్దేశంతోనే మేము చర్చికి వెళ్ళడం జరిగినది. ఇక్కడ ఉన్నటువంటి రూపాంతర ఇవాంజలికల్ చర్చ్
సనకాల ఎదురుగుండా ఉండేది. మేము ఆ చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు అప్పుడు డేవిడ్ అని ఉండేవాళ్ళు, రూజెల్ట్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రేయర్ అయిపోయిన తర్వాత కలిసినాం, ఇలా ప్రార్థన చేశారు. మేము దేవుడు మేలు చేస్తాడమో మీరు దేవుడు నమ్ముకొని చెప్పారు. వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. అలాగే మేము వెళ్తుండేవాళ్ళం, చర్చికి వస్తుండేవాళ్ళం. అయితే ఒకరోజు గాస్పల్ మీటింగ్స్ ఇట్లానే ఏర్పాటు చేయడం జరిగింది చర్చి ఆవరణలో. వరంగల్ నుంచి స్పీకరు అలాగే పాటలు పాడే టీం కూడా వచ్చారు, వచ్చి పాటలు పాడుతున్నారు. అలాగే స్పీకర్ మెసేజ్ చెప్తున్నారు. మెసేజ్ చెప్పేటప్పుడు ఆయన పాపం గురించి చెప్తున్నారు. నువ్వు పాపవి, నీ పాపాలను విడిచిపెట్టి దేవుడి వద్దకు వస్తే నిన్ను క్షమిస్తాడు దేవుడు అని ఇక చాలా మాటలు చెప్పారు. చెప్పినప్పుడు నేను కూడా ఆలోచించాను, అవును కదా, నేను మా ఆవిడ కొరకు చర్చికి వచ్చాను, కానీ మరి పాపం గురించి ఒప్పుకోమంటున్నారు. ఏదైతే ఏమిది నాకు మేలు జరగాలి, మా ఆవిడకి న్యాయం కావాలి అని అనుకున్నాను. ఒకటే మనుషులు అనుకున్నాను, ప్రభు మా ఆవిడకి నయమైనా నయమైనా నువ్వు దేవుడివి, నేను నమ్ముతున్నానని చెప్పి అప్పుడు దేవుని ఆయన సన్నిధిలో నా పాపాలు ఒప్పుకోవడం జరిగినది. అప్పటి నుంచి మేము దేవుని సన్నిధిలో ఉన్నాం. మా కుటుంబాన్ని చిన్న చిన్నగా దేవుడు మరి మా ఆవిడికి న్యాయం చేస్తూ వచ్చాడు. అలాంటిది ఆ స్థితిలోనే నాకు బాబు కూడా పుట్టాడు. 4 సంవత్సరాలకి ఆ బ్లడ్ లేనప్పుడే బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాతనే ఈ ఇన్స్టిట్యూట్ చివరి క్షణంలో సీరియస్గా ఉంది అనేది అప్పుడే. అలాంటి స్థితి నుంచి దేవుడు మేలు చేశాడు. ఎందుకంటే ఉండగా బ్లడ్ ఎక్కియకుండా అయిపోయింది అనమాట. ఇదివరకు మరి ఎన్ని ఇండిషన్లు చేసినా, ఐరన్ ఇండియన్స్ చేసేవాళ్ళు, బ్లడ్ ఎక్కిచ్చేవాళ్ళు, ఎన్ని చేసినా కూడా దానికి మరి న్యాయం కాలేదు. కానీ మరి ఎప్పుడైతే దేవుని మీద మేము ఆధారపడ్డామో అప్పుడు ఆవిడకి మరి బ్లడ్ ఎక్కియకుండా డౌన్ అయ్యే స్థితి నుంచి మరి బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతూ వచ్చింది. మరి అందరు కూడా ఆశ్చర్యపోయారు, అరే వీళ్ళకి బ్లడ్ ఇంత ఎక్కించేవాళ్ళు ఇలా అయింది, కానీ దీని మీద మేము అనుకున్న దేవుడు మేలు చేశారని కూడా ఇప్పటికి కూడా అందరు అంటూనే ఉంటారు.